సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమీన్పూర్ గ్రామంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, కౌన్సిలర్స్ కృష్ణ, కల్పన ఉపేందర్ రెడ్డి, చంద్రకళ గోపాల్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకొని అమీన్పూర్ గ్రామంలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన కౌన్సిలర్స్ స్థానికులు. కౌన్సిలర్ కృష్ణ మాట్లాడుతూ మహనీయుడు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని పురస్కరించుకొని అమీన్పూర్ గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. తెలుగు సినిమాను ప్రపంచానికి తెలియజేసిన గొప్ప నటుడు, రాజకీయంలో మొదటిసారి పోటీ చేయడంతోనే ముఖ్యమంత్రిగా గెలిచిన మహనీయుడైన రామారావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది. ఆయన అడుగుజాడలో యువత కూడా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కృష్ణ, ఉపేందర్ రెడ్డి, గోపాల్, వెంకటేశ్వర్లు, రాధాకృష్ణ, రాము, పాండు, గోవర్ధన్ రెడ్డి, మాణిక్ రెడ్డి, వెంకటేష్ స్థానికులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు కీర్తిశేషులు మరి పెద్దలు తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో అమీన్పూర్ గ్రామంలో ఆ విగ్రహానికి ఈరోజు స్థానిక కౌన్సిలర్ మన పెద్దలు తోటి కౌన్సిలర్ ఉపేందర్ రెడ్డి అన్న, మరి అట్లాగే గోపాల్ గారు, మరి వెంకటేశ్వరరావు అన్న, మరి గోవర్ధన్ రెడ్డి, ఈశ్వర్ గారు, మాణిక్ రెడ్డి అన్న, రాధాకృష్ణ గారు, వెంకటేష్ గారు, నరేంద్ర గారు, మిగతా ఇక్కడ మున్సిపల్ నాయకులు అందరం కలిసి మరి కౌన్సిలర్ల అందరం కలిసి ఆయనకు ఇలా ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఆయన గురించి ఎంత మాట్లాడినా కంటే ఇలా పార్టీలకు అతీతంగా ఇలా ఏ రోజు ప్రతిరోజు ఆయన గురించి మేము అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే రాజకీయ నాయకులను కానీ ఆయన కళాకారులు కానీ చాలా మళ్ళీ వినలేని ఇలా ప్రతి విషయంలో గిట్ట ఇలా ఎన్టీఆర్ గురించి మాట్లాడేదంటే ఆయన గురించి చాలామంది వివిధ ప్రజలైతే ఇక దేవుళ్ళ కొలుస్తూ ఉంటారు. రాజకీయం కూడా చాలామందికి అతీతంగా పనిచేసింది. అప్పట్లో మేము చిన్న చిన్న ఉన్నప్పుడు రామారావుకి అభిమానులు మేమందరం బాగా, కాబట్టి ఎంతో ఇలా గర్వంగా మరి ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఆయన లేనందుకు చింతిస్తున్నాం. రెండోది ఏంటంటే 29వ వర్ధంతికి ప్రతి సంవత్సరానికి వెంకటేశ్వరాన్ని మనం పిలిచి ఇక్కడ దండ అయిపోయడం జరుగుతూ ఉంటుంది. మేము అందరం కలిసి కౌన్సిలర్లు అందరం కలిసి దండ వేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం.